సో మొదటగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరికీ బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. గత కొంతకాలంగా ఇవాళ ఎన్ని తారీఖు దర్శన్ భాయ్? 2 తారీఖు, నవంబర్ 2, 2024లో ఎక్కడున్నాను? మిర్యాలగూడలో బీసీ గర్జన సభ నిర్వహించినాం. కరెక్ట్గా ఏడాది అయింది. రేపు కార్యక్రమం 1 ఇయర్లో మొట్టమొదటి సభ బీసీ గర్జన కోసం మిర్యాలగూడలో సభ నిర్వహించినాం. ఆ మిర్యాలగూడ సభలో చాలామంది బీసీలను ఒకతాటి మీదకి తెచ్చినాం. తొలి అడుగు అక్కడ పడింది. తొలి అడుగు మిర్యాలగూడలో పడి ఆ తర్వాత వరంగల్ సభ, ఆ తర్వాత అనేకమైనటువంటి రాజకీయ మలుపులు తీసుకుంది ఈ బీసీ ఉద్యమం. అంతకంటే ముందు తాజ్ కృష్ణాలో నిర్వహించినటువంటి మేధోమదన సదస్సు, ఇవన్నిటి తర్వాత అనేక పరిణామాలు, అనేక ఘటనలు పుట్టుకొచ్చినాయి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఎక్కడ చూసినా బీసీ ప్రజలంతా ఒక్కటైపోయి మా హక్కులు, మా అధికారం, మా వాటాన్ని నినదిస్తున్నారు. ఈ నినదిస్తున్నటువంటి క్రమంలో మరి బీసీలంతా ఒక్కటై కోరుకుంటా ఉన్నటువంటి అధికారాన్ని, ఒక్కటై కోరుకుంటున్నటువంటి వాటాను ఏదైతే ఉందో, ఈ వాటాలో మరి అగ్రవర్ణాల పాత్ర ఎలా ఉండబోతా ఉంది? ఇప్పుడు మొత్తం ఎంటైర్ భారతదేశంలో చూడండి, ఎస్టీ, ఇక్కడ రాసి చూపిస్తా, ఎస్టీ, ఎస్సీ, ఓసీ, బీసీ. ఎస్టీలకు వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్ళకు రిజర్వేషన్ అంతుంది. ఎస్సీలకు వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్ళకు రిజర్వేషన్ అంతుంది. ఓసీలకు వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్ళకి ఇంకా ఎక్కువ రిజర్వేషన్ ఉంది. బీసీలు ఉన్నారు, బీసీలు ఎంతున్నారో వాళ్ళకు రిజర్వేషన్ లేదు. సో ఇక్కడ ఒరిజినల్గా అన్యాయానికి గురైతున్న వర్గం బీసీలు. మరి ఈ బీసీలకు రిజర్వేషన్ కావాలని ఎప్పుడైనా ఓసీలు కోరుకుంటారా? ఇప్పుడు విషయం ఏంటంటే, వీళ్ళ దైనందిన జీవితాలను బట్టి ఆ రోజు రాజ్యాంగం వీళ్ళకు, ఆ తర్వాత వీళ్ళకు, వీళ్ళిద్దరికి ఎంత ఉంటే అంత కడుపు నిండా రిజర్వేషన్ ఇవ్వాలని రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగం గౌరవించాలి కాబట్టి వాళ్ళకి పోతుంది. వీళ్ళు మధ్యాంతరంగా 10% రిజర్వేషన్ తెచ్చుకున్నారు. కానీ 162% ఉన్నటువంటి బీసీలకు ఇవాళ 22% రిజర్వేషన్ కూడా దక్కుతలేదు. సో మొత్తం ఎంటైర్ సిస్టంలో మోసపోతా ఉంది, అన్యాయానికి గురైతా ఉంది బీసీలు మాత్రమే. సో మరి ఈ బీసీలకు రిజర్వేషన్ కావాలని మేము కూడా చెప్తా ఉన్నాం. ఎవరెంతో మీది మీరు తీసుకున్నప్పుడు మాది మాకు ఇవ్వచ్చు కదా, మీది మీరు పంచుకున్నప్పుడు మాది మాకు ఇవ్వచ్చు కదా అనేది మా ఆవేదన. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈ బీసీలకు రిజర్వేషన్ కావాలని రెడ్లు డిమాండ్ చేస్తారా? డిమాండ్ చేస్తారు. ఎంతసేపు చేస్తారు? వాళ్ళ రాజకీయ అవసరాల కోసం బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్తారు. నిజంగా బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంటే వెంటనే కోర్టుకు తోలిస్తారు, కోర్టుకు తోలిచ్చి అడ్డుకుంటారు అన్నట్టు. వీళ్ళు ఎక్కడున్నా ఒక్కతాను ముక్కలే, ఇంకొకటి శశబిశలేం లేవు. వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు. సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తా, ఒక ఉదాహరణ మీకు మీ ముందుకు తీసుకొస్తా. సో నా ఫోన్లోంచి తీస్తా అన్నా. కోదండరామ్ సారు ఇది ఉందిగా, ఏది ప్రమాణ స్వీకారం. కోదండరామ్ సార్ ప్రమాణ స్వీకారాన్ని అబ్జర్వ్ చేయండి మీరు. కోదండరామ్ సార్ ఇక్కడ గమనించాల్సినటువంటి చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇగో కోదండరామ్ గారు ప్రమాణ స్వీకారం చేసిండు. ప్రమాణ స్వీకారం చేసే టైంలో
ఏమని ప్రమాణ స్వీకారం చేసిండో డీప్గా అబ్జర్వ్ చేయండి. ఆ మైక్ తీసుకురా, ఇంకో మైక్ ఏది నీది కదే చూసిరా, ఎం కోదండరామారెడ్డి అని నేను అని చేసిండ్రు. కానీ ఆయన ఎప్పుడు కూడా లెటర్ ప్యాడ్లలో ఎక్కడ కూడా ఆ రెడ్డి అనే పదం రానేది, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కోదండరామారెడ్డి సార్ కూడా బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తూ ఉన్నాడు. మరి ఇంకా కొంతమంది బీసీ ఉద్యమానికి అగ్రవర్ణాల వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. వీళ్ళని నమ్మొచ్చా లేదా మల్లన్న, జర నువ్వు మార్నింగ్ న్యూస్లో చెప్పు అని చెప్పి ఒక మిత్రుడు విజ్ఞప్తి చేశాను. ఎట్టి పరిస్థితిలో నమ్మడానికి వీల్లేదు. వీళ్ళు ఎప్పుడూ మన మంచిని కాంక్షించరు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరి హిడెన్ ఎజెండా ఒక్కటే, అధికారాన్ని చెలాయించాలి, బీసీలను బానిసలుగా చూడాలనేది వీళ్ళ హిడెన్ ఎజెండా. కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలి. బీసీలు కాని వాడు ఎవడైనా ఈ బీసీల గురించి మాట్లాడుతుందంటే వాని ఎజెండా వేరే ఉన్నట్టు లెక్క. బీసీలు కానివాడు ఈ బీసీల కోసం మాట్లాడుతున్నాడు అంటే వాని ఎజెండా వేరే అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్యూర్గా బీసీలు చేయాల్సినటువంటి ఉద్యమం ఇది, బీసీల చేత నడవాల్సినటువంటి ఉద్యమం ఇది. తెలంగాణ రాష్ట్రంలో 100% ఉన్నటువంటి బీసీలు చాలా క్లియర్గా ఈ మూమెంట్లో ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఒక్కటైనారు. ఈ ఒక్కటైన బీసీల ఓటు బ్యాంకు కోసం దొరబడతారు తప్ప ఇంకొకటి కాదు. ఆంధ్రోలు తెలంగాణ ఉద్యమం చేయడం ఎట్లనో ఈ అగ్రవర్ణాల వాళ్ళు బీసీ ఉద్యమం చేయడం కూడా గట్టే. చూసిరా, రేవంత్ రెడ్డి జీవో ఇచ్చి ఒక్క రెడ్డిని కోర్టుకు పోకుండా ఆపలేకపోయింది, చూసినావా? ఎందుకంటే తోలిచ్చింది వీళ్ళే కాబట్టి. ఇప్పుడు ఈ బీసీ ఉద్యమాన్ని కూడా కొంతమందితోటి చేయించి దాన్ని డైల్యూట్ చేయాలనేటువంటి కుట్రలో భాగంగా అగ్రవర్ణాల వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ బీసీ ప్రజలు గమనించాల్సింది, గుర్తుపెట్టుకోర్రి, మన బీసీలు కాకుండా ఎవడన్నా మనకు ముచ్చట చెప్తుందంటే వాని ఎజెండా వేరే ఉంటుంది, వాని ఎజెండా వేరే ఉంటుంది, 100% వేరే ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపో బయటపడుతుంది. అంతెందుకు, ఇప్పుడు అక్కడో ఇక్కడో చేస్తున్నటువంటి వాళ్ళు నన్నే అడిగిరు, ఖుద్దు ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేయరాదు ఈ సమాచార కమిషనర్కి అని చెప్పి నన్నే అడిగిరు. పేరు చెప్తే పరువు పోతుంది కానీ నన్నే అడిగిరు. ఆ రోజు నుంచి పక్కకు పెట్టినాం వాళ్ళని. ఆ రోజు నుంచి పక్కకు పెట్టినాం. వీళ్ళ ఎజెండా వేరు, వీళ్ళు జేబుల బయోడేటాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సింది బీసీ ఉద్యమం కాదు, వీళ్ళకి కావాల్సింది వీళ్ళ పదవులు అనేది నాకు ఆ రోజే అర్థమైంది. అందుకోసమే చాలా జాగ్రత్తగా పక్కకు పెట్టడం జరిగింది. ఇవాళ బీసీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీసీలంతా ఒక్కటైరు కాబట్టి ఇప్పుడు బీసీల ఓట్లు కావాలి వాళ్ళకు. బీసీల ఓట్లు కావాలంటే కోదండరామరెడ్డి గారు బాధ్యత వహించడా? ఇప్పుడు దీనికి ఏది బుట్టంగారి మాధవరెడ్డి వేసిన పిటిషన్కు బాధ్యత వహించడా? ఆయన ఎందుకు వహించడు? ఆ సామాజిక వర్గమే కదా. ఆయన వేసిన ఆయన కేసుకి ఎగనిస్ట్గా నీళ్ళు ఒక్కనాడు ప్రెస్ మీట్ పెట్టిరా? అట్టెట్లా ఇస్తారు? బీసీల కోసం, బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈ రెడ్ లెటర్ మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఖండించిర్రా? దాన్ని ఖండించరు, ఎట్టి పరిస్థితిలో ఖండించరు. సానుభూతి వ్యక్తం చేస్తుంటారు మన మీద. నీ దిక్కుమాలిన సానుభూతి మాకేమొద్దు, మీ దిక్కుమాలిన సానుభూతి మాకేమొద్దు. మీరు ఏ పార్టీలో ఉన్నా మీరంతా ఒక్కటే, మీరు ఎక్కడ ఉన్నా మీరంతా ఒక్కటే. కాబట్టి బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, బీసీ వాడు కాకుండా బీసీ ఏతరుడు ఎవడన్నా వచ్చి ఈ మూమెంట్లో జరబడాలని చూస్తే వాడిని అనుమానించాల్సిందే, ఇంకొక ఆప్షనే లేదు. ఎందుకంటే వీళ్ళందరినీ పరిశీలిస్తా ఉన్నాం. నాకు చాలామంది చెప్తారు, అన్న నువ్వు రా, అడిగి రా, ఈడికి రా అని. నేను రాను. ఎందుకు రాను అంటే వాళ్ళు బీసీ ఉద్యమ నిర్మాణం కోసం కాదు, బీసీ ఉద్యమాన్ని ఖతం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. అందుకోసమే చాలా జాగ్రత్తగా అడుగులేయాలి. అసలు మనకు సంబంధం లేనోడు వచ్చి ఇంకేమంటాడు, ఇంకా బీసీ లీడర్ అని తిడుతుంటాడు. వీడొచ్చి వీనికి సంబంధమే లేదు, వీడు ఎవడో తెలియదు, వీడొచ్చి బీసీ లీడర్ అని తిడుతూ ఉంటాడు. బీసీ లీడర్లను ఎవడన్నా అవమానపరిచినా, బీసీ కొట్టుకున్నా మేమే, తిట్టుకున్నా మేమే, బీసీలమే కొట్టుకున్నా మేమే, తిట్టుకున్నా మేమే, అధికారం మలుచుకున్నా మేమే. ఈ బీసీ లీడర్లను ఎరగా పెట్టుకొని బీసీ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూసేటువంటి ఏ ఒక్కరిని కూడా బీసీ ఉద్యమం వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకోర్రి. మీ డ్రామాలు, మీ ఏషాలు, మీ లలిత కళలన్నీ తెలుసు. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, బీసీ నాయకులారా,
వివిధ రూపాల్లో మీ ప్రదర్శన నిరసన రూపంలో తెలియజేయండి. ఎక్కడున్నా ఈ మూమెంట్ అంతా జరగని, మనం ఏకమవ్వాల్సిన చోట ఖచ్చితంగా ఏకమవుదాం. ఈ మూమెంట్ జరగాలి. ఈ మూమెంట్లోకి అగ్రవర్ణం వాడు వచ్చి కూర్చుందంటే వాని ఎజెండా వేరే ఉంటాడు, వాడు వేరేటువంటి ప్రతినిధి అయి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఇది క్లియర్గా ఈ మాట చెప్పాలనుకున్నాను నేను. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో అలజడి జరగాలి. ఆ అలజడికి ప్రతినిధులు వాళ్ళు కావాలని చూస్తారు, అగ్రవర్ణ పార్టీ కాదు. బీసీల అలజడికి బీసీల నాయకత్వం వహించాలి, బీసీల ఉద్యమానికి బీసీల నాయకత్వం వహించాలి. మొన్న నేను పాలమూరు యూనివర్సిటీకి పోయినా. పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులతో ముచ్చట పెట్టిన. ఏంది బీసీ ఉద్యమం ఏందని చెప్తే ఆ పిల్లలకు కూడా ఇంకా అక్కడ వరకు చేరనీయలే వీళ్ళు ఎవరు ఉద్యమాన్ని. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు, అన్ని టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులతోని ప్రశ్న మీది సమాధానం నాది అని మల్లన్నగా నేను అక్కడికి పోబోతా ఉన్నా. ఈ నెల 4వ తారీఖు ఎల్లుండి 4వ తారీఖు రోజు నల్లగొండలో సమావేశం నిర్వహించబోతా ఉన్నారు ఇంటలెక్చువల్ గ్రూప్. ఆ ఇంటలెక్చువల్ గ్రూప్ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నాం. దయచేసి బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, మీరు ఈ పరంపర చూసుకుంటూ వచ్చారు. నేను అధికార పార్టీలో ఉండి నా వర్గాలకు అన్యాయం జరుగుతుందనేటువంటి కుట్రను పసిగట్టి కులగణన పత్రాలను తగలబెట్టినా, నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసినా, నా మీద హత్యాయత్నం చేసినా నేను బీసీ ప్రజల వైపే నిలబడతానికి కరాఖండిగా గీత గీసిన. ఇన్ని సంవత్సరాల నుంచి మనమో దిక్కు చెప్తూనే ఉన్నాం, మన శత్రువు ఎవడో చెప్తానే ఉన్నాము. మళ్ళా శత్రువే వచ్చి మన శిబిరంలో కూర్చొని మనకు ముచ్చట చెప్తా ఉంటే ఆహా, ఎంత అద్భుతమైన మోసం ఇది! ఇంతకు మించిన మోసం ఉంటుందా? అందుకోసమే మన శత్రు దీక్షా శిబిరాల దగ్గరికో ఇంకో దగ్గరికో కూడా రాకూడదు. వాడు బీసీ వాడు కాదంటే కథమే, వారి ఎజెండా వేరే అయి ఉంటుంది. ప్యూర్గా బీసీల కోసం, బీసీల జాతుల కోసం, బీసీల అధికారం కోసం, ఆత్మగౌరవం కోసం మనం చేసుకోవాల్సిందే. ఇక ఇతర వర్గాల నుంచి వచ్చేది, అయ్యా మీరు మీ బతుకు తెరువు కోసం మేము అనేక ఉద్యమాలు చేసినాం కదా, మీరు కూడా మా కార్యక్రమం ఏదైతే ఉందో మా కార్యక్రమంలోకి రావాలంటే మీ ప్యూరిటీ నిరూపించుకోవాలి. అది చేయకుండా డ్రామాలు ఆడితే ఒప్పుకునేది లేదు. బరాబర్ బీసీ ప్రజలారా, ఇది మన ఉద్యమం, మళ్ళా పుట్టం, గుర్తుపెట్టుకోర్రి. ఈసారి కాకపోతే ఇంకా ఏసారి కాదు, గుర్తుపెట్టుకోండి. మండల్ కమిషన్ ఉద్యమం టైంలో ఏం జరిగిందో మీరు గుర్తుపెట్టుకోర్రి. ఆ రోజు కూడా అగ్రవర్ణాలు ఒక్కటైపోయి ఎంత మోసం చేసినో మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్యూర్గా ఇప్పుడు జస్ట్ మనం నిరసన కానే ఉన్నాం, ఇంకా ఉద్యమం ప్రారంభించలేదు. ఈ నిరసన ఉద్యమంగా మారాలంటే ఆలోచన మన బీసీ వర్గాలకు చేరాలి ఏం జరిగిందనేది. ఆ చేరవేసే కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ విధంగా ముందుకు పోతా ఉంది. కాబట్టి ఈ కుట్రదారులతోని, కుతంత్రదారులతోటి బీసీ ఉద్యమాన్ని నీరుగార్చాలని ఎత్తుగడలేస్తున్నటువంటి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉంటుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అసలు నేను ఇక్కడ పత్రాలు తగలబెట్టేప్పుడు ఏడున్నారా వీళ్ళంతా? నేను మిర్యాలగూడలో గర్జించినప్పుడు ఏడున్నారా? నేను వరంగల్లో సభ పెట్టినప్పుడు ఏడున్నారా? ఇప్పుడు మెల్లగా ఎంటర్ అవుతా ఉన్నారు. ఎక్కడ ఎంటర్ అయినా కూడా కానీ మీ లిమిటేషన్లో మీరు ఉండాలి. మీరు మాతానికి వచ్చి మైకులు పట్టుకొని మా నాయకులను తిట్టి నెవర్ జాంతానే, గుర్తుపెట్టుకోండి. అడుగు కూడా పెట్టనీయం ఎక్కడ. మీరు తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఉద్యమం జరుగుతూ ఉంటే ఓ దిక్కు బీసీల ఉద్యమాన్ని, బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని రెడ్డి గారు జీవో ఇస్తాడు. మళ్ళా రెడ్లే పోయి ఆపుతారు, మళ్ళా రెడ్లే వచ్చి దీక్షలు కూర్చుంటారు. వాహ్, ఏం తమాషా ఇది, ఏం డ్రామా! తస్మాత్ జాగ్రత్త బీసీ ప్రజలారా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్యూర్గా బీసీ ఉద్యమాన్ని భుజాల మీదకి ఎత్తుకుంది, ప్యూర్గా బీసీలను అధికారం వైపు తీసుకుపోవాలనుకుంటుంది. అందుకోసమే ఈ పోరాటం అత్యంత జాగ్రత్తగా ఆచి తూచి నా దగ్గరికి పంపిరు మనిషిని పంపించి మేము కలిసి పని చేస్తామంటే ద్రోహులను మేము దగ్గర రానియమని చెప్పేసాం క్లియర్గా. ద్రోహులు మా దగ్గరికి వద్దు, అయినా నువ్వు మా ఓడిగానే కాదు, నీకు మాకేం సంబంధం అయిపో అని చెప్పాం. రెండో విషయం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్యూర్గా ఈ వర్గాల కోసం పనిచేస్తూ ఉంది. ఈ బీసీ పార్టీ ఇది మన పార్టీ. ఈ పార్టీలో చేరడం కోసం మీరంతా
9866524314 ఈ నెంబర్కి వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మీరు ఈ పార్టీలో ఆన్లైన్లో సభ్యత్వం తీసుకోవచ్చు. ఇవాళ నిన్న మొన్న మీరు చూస్తున్నారు కదా, ప్రేమ్ సాగర్ రావు ఎవరు ఎక్కడ ఎమ్మెల్యే, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఆ తర్వాత ఇంకొక ఆయన సుదర్శన్ రెడ్డి, వీళ్ళకు మంత్రి పదవులు ఇచ్చుకోవాలంటే కూడా ఉత్సవడుతుంది. ఇప్పుడు వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలంటే దొంగ దొడ్డి సాటున ఒక్కొక్కటి ఆయన భుజ కిరీటం కట్టి ఇది కట్టి మంత్రి లెక్క చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్సీ పదవులు కూడా రెడ్లు తీసుకోవాలంటే కూడా భయపడతా ఉన్నారంటే ఇది బీసీ ఉద్యమం దెబ్బ. ఇగో ఇది ఒరిజినల్గా ఇది దెబ్బ. ఓసీని మంత్రిని చేయాలంటేనే గదగదలాడుతుంది ఇప్పుడు ప్రభుత్వం. అంటే బీసీలలో వచ్చినటువంటి చైతన్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో బరాబర్ వచ్చింది. బీసీలమంతా ఒక్కటైనం, ఒక్కటి కావలసినటువంటి వర్గాలని ఇంకా ఒక్కటి చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం ముమ్మాటికి 2028లో బీసీలు అధికారంలోకి రాబోతా ఉన్నారు. బీసీలదే ఈ రాజ్యం. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, రాసి పెట్టుకోండి మీరు ఇది. ఈ తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఇదే ఫైనల్. మేము ఏం చేయాలనుకుంటున్నాం అది ఖచ్చితంగా చేసి చూపెడతాం తెలంగాణ రాష్ట్రంలో. బీసీ ప్రజలారా, మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి, మిమ్మల్ని మైండ్ డైవర్ట్ చేయడానికి పనిచేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ సోపతి పోకండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనోళ్ళు కాదు, మట్టి పనికైనా ఇంటోడే ఉండాలి. బీసీ ఈజ్ బీసీ. ఈ మాట చెప్పని దమ్ముంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలని చెప్పరు. వాళ్ళు ఎందుకు చెప్పరు? పార్టీలు వాళ్ళే కాబట్టి మాది బీసీ పార్టీ అని చెప్పమన్నా చూద్దాం. వాడు ఆ మాట చెప్పగానే ఏంటంటే బీసీ పార్టీ మీది బీసీ పార్టీ అయితే మరి ఓసీలు ఎట్లున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు అని అడుగుతాం కదా. అగో అట్లా అన్నట్టు చాలా జాగ్రత్తగా బీసీలకు సంబంధం లేని వ్యక్తులు దీంట్లో దొరబడి ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా. అలాగే త్వరలో మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా బీసీ ఉద్యమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. యువకులు, విద్యార్థులు, మేధావులు అందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకురాబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇక మార్నింగ్ న్యూస్ని సుదర్శన్ మీ అందరికి అందిస్తాడు. థ్యాంక్ యూ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటిది, ఈ పార్టీని అందుకోసమే స్థాపించిన, ఇక నా ప్రజల్ని వీళ్ళు బతకనియరు అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీలో వాళ్ళు చూడ్రి, మనకు రిజర్వేషన్ వద్దని చెప్తా ఉన్నారు. వాళ్ళ కథ చూడ్రి. వాళ్ళు ఇగో బీసీలకు ఇచ్చిన డబ్బు గిది, ఓసీలు ఎత్తుకపోయిన డబ్బు గిది. ఇగో అగ్రవర్ణాల చేతుల్లో 67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. భూమి లేని బీసీలు 75 లక్షల మంది ఉన్నారు. రాజకీయ వాటా బీసీలకు దక్కాలంటే ఇగో ఎమ్మెల్సీ ఎన్నికలలో చూడ్రి, బీసీలకు ఎన్ని దక్కాలి? 25 ఎమ్మెల్సీలు దక్కాలి లెక్క ప్రకారం. దక్కిందెంత? 12 మాత్రమే. 8% ఉన్న ఓసీలు 34% బడ్జెట్ను కంట్రోల్ చేస్తున్నారు. ప్రాజెక్టుల కోసం బీసీల వద్ద గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు. ప్రాజెక్టులు కడతామని బీసీల దగ్గర గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు గుంజుకున్నారు వీళ్ళు. బీసీలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ఎకరమన్నా పంచారంటే పంచలే. ఇవన్నీ ఏంది? అందుకోసమే ప్రజలారా, ఈ పార్టీ, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. ఈ పార్టీలో చేరండి. ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే (986666524314) ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి. మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా